హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రుషికేష్ని, మీ ఫేవరెట్ ఛానల్ రుషికేష్ మామిడాల. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్స్లలో దాని మెకానిజం గురించి, అది ఎట్లా తయారు చేస్తారో నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్స్ ఎట్లా తయారు చేస్తారంటే, న్యూక్లియర్ బాంబ్స్ అనేది స్పెరికల్ షేప్లు ఉంటాయి. న్యూక్లియర్ బాంబ్స్ అనేది స్పెరికల్ షేప్లు ఉంటాయి. ఈ న్యూక్లియర్ బాంబ్స్ ఈ స్పెరికల్ షేప్ లోపల యురేనియం, డ్యూటీరియం ఆక్సైడ్ ఉంటాయి. ఈ స్పెరికల్ షేప్ ఏంటంటే తయారు చేస్తారంటే, ఈ స్పెరికల్ షేప్ ఒక షీల్డ్ అన్నమాట. ఈ షీల్డ్ ఒక స్టీల్తో తయారు చేస్తారు. ఈ షీల్డ్ లోపల మీకు ఒక చిన్న థిన్ లేయర్ ఆఫ్ డ్యూటీరియం ఆక్సైడ్ ఉంటుంది. దీన్ని D2O అంటాం మనం, లేకపోతే హెవీ వాటర్ అని అంటాం. డ్యూటీరియం ఆక్సైడ్ ఏం చేస్తుంది అంటే, మనకు ఈ యురేనియంలోకి వెళ్ళి వచ్చే ఆల్ఫా బీటా గామా రేస్ని, వాటి స్పీడ్ని డిక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ డ్యూటీరియం ఆక్సైడ్ లోపల మనకు యురేనియం ఉంటుంది. యురేనియం అంటే అది ఒక ఎక్స్ప్లోడింగ్ థింగ్. అది యురేనియం U-235. ఇది మనకు పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. యురేనియం అనేటిది ఈ యురేనియంలో మనకు ఈ యురేనియం అనేది మనకు ఎక్స్ప్లోడ్ అయ్యేటట్టు, ఈ బాంబ్ని ఎక్స్ప్లోడ్ అయ్యేటట్టు చేస్తుంది. ఈ డ్యూటీరియం ఆక్సైడ్ అనేది మన ఆల్ఫా బీటా గామా రేస్ వచ్చే స్పీడ్ని డిక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్ఫా బీటా గామా రేస్ అనేటివి అవి బయటికి ఎవాల్వ్ అయితే మనకు ఇట్లా క్యాన్సర్ లాంటి డిసీజెస్ వస్తాయి కొన్ని. అట్నే ఈ షీల్డ్ను ఇది కొంచెం ఆల్ఫా బీటా గామా రేస్ని డిక్రీజ్ చేస్తుంది. ఇలా మనము దీన్ని తయారు చేస్తాం. మనము ఆల్ఫా బీటా గామా రేస్కి వెళ్ళి క్యాన్సర్ వస్తుంది. అలాగే మనము గామా రేస్ నుంచి మనము క్యాన్సర్ని మనం నయం కూడా చేయొచ్చు, అంటే దాన్ని పోగొట్టచ్చు. గామా రేస్ని మనము ఏమంటాం, దాన్ని కొంచెం స్పీడ్ని డిక్రీజ్ చేసి పంపిస్తే అప్పుడు మనకు క్యాన్సర్ పోతుంది. దీంట్లో మనకి ఇంకా ఆల్ఫా బీటా గామా డికే కూడా ఉంటుంది. మనకు న్యూక్లియర్ ఫ్యూజన్, షీల్డింగ్, అదే న్యూక్లియర్ రియాక్టర్, అలా చాలా ఉంటుంది. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా డికే అనేది పెద్ద ప్రాసెస్. అది మనం ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు చెప్తే కనీసం 2-3 అవర్స్ అయినా పడుతుంది. నేను ఓన్లీ ఇక్కడ ఈక్వేషన్స్ రాస్తాను. ఆల్ఫా బీటా గామా ఈక్వేషన్స్ రాస్తాను. ఈక్వేషన్స్ ఆఫ్ ఆల్ఫా బీటా గామాని ఇలా రాయొచ్చు, లేకపోతే ఇలా రాయొచ్చు. డికే ఈక్వేషన్స్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా డికే. ఇప్పుడు చూసినట్టయితే మనం ఆల్ఫా డికే చూస్తాం. ఇది ఆల్ఫా డికే ఈక్వేషన్. ఇది ఆల్ఫా డికే ఈక్వేషన్. ఇప్పుడు బీటా డికే ఈక్వేషన్ అంటే లైక్ స్లైడ్గా ఇలాగే ఉంటుంది, ఇక్కడ ఫస్ట్ స్లైడ్ చేంజ్ ఉంటుంది అంతే. ఇది బీటా డికే ఈక్వేషన్. ఇప్పుడు గామా డికే ఈక్వేషన్ మనం చూస్తాం. ఇది గామా డికే ఈక్వేషన్. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈ ఈక్వేషన్స్ రావడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇప్పుడు మనం న్యూక్లియర్ ఫిజన్ గురించి మనము చెప్పుకుందాం. న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకు న్యూక్లియర్లోకి న్యూక్లియర్లో ఉన్న చిన్న చిన్న స్మాల్ పార్టికల్స్ని మనము న్యూక్లియర్ ఫిజన్ అని వస్తాం. ఒక చిన్న స్లైట్ పార్టికల్ని మనం న్యూక్లియర్ ఫిజన్ అని అంటాం అంతే. అలా మనం ఇలా న్యూక్లియర్ ఫిజన్ అనేది ఎంత మనం పెద్ద ఏమనుకుంటాం అంటే, అది ఒక పెద్ద ప్రాసెస్, అలా మనం ఏమేమో ఉంటాయో మనం అనుకుంటాం. కానీ అట్లా ఏం లేదు. మీకు ఇక్కడ న్యూక్లియర్ ఈక్వేషన్ డెఫినేషన్ రాస్తాను చూడండి. When a heavy nucleus like uranium-235 splits into lighter particles,
ఇంటూ లైటర్ పార్టికల్స్. అంటే ఇప్పుడు ఏదన్నా ఎక్స్ప్లోరింగ్ లైక్ యురేనియం అన్న థోరియం అన్న అవి చిన్న చిన్న లైటర్ పార్టికల్స్ లెక్క డివైడ్ చేయడం, దాన్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అని అంటాం మనం. మనము చాలా డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి చెప్తాను. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏం లేదమ్మా, ఏంటిదంటే మనము ఇక్కడ చిన్న చిన్న లైటర్ పార్టికల్స్ని ఒక 2 or 3 లైటర్ పార్టికల్స్ కంబైన్ అయ్యి అది ఒక పెద్ద పార్టికల్ లెక్క తయారైంది అనుకో, మనం దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఇప్పుడు నేను డెఫినేషన్ రాస్తాను న్యూక్లియర్ ఫ్యూజన్ది. when 2 or 3 or more very light particles, very light nuclei come close. అంటే పార్టికల్స్ అంటే న్యూక్లియర్ అంటాం, డివైడ్ అయితే మనం న్యూక్లియర్ అని అంటాం. న్యూక్లియర్ come close, the each other they combine to form a bigger nucleus. ఇదే it is known as nuclear fusion. ఇది దీని డెఫినేషన్. అంటే ఒక 2 or 3 పార్టికల్స్ న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్లో మనం ఒక పార్టికల్ మనము చెప్తాం. ఇప్పుడు ఏంటి ఒక పార్టికల్ డివైడ్ అయితే న్యూక్లియర్ ఫ్యూజన్ అని అంటాం. అదే 2 or 3 or more పార్టికల్స్ అంటే న్యూక్లీ ఒక దగ్గర చేరి ఒక పెద్ద అంటే అవి కంబైన్ పెద్ద పార్టికల్స్ లెక్క అంటే పెద్ద న్యూక్లియస్ లెక్క అయింది అనుకో, మనం దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అని అంటాం. ఇప్పుడు ఏంటిదంటే మనము న్యూక్లియర్ రియాక్టర్ గురించి చెప్తాను. న్యూక్లియర్ రియాక్టర్ మీకు కనబడుతుందా? న్యూక్లియర్ రియాక్టర్. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏం లేదు. న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఒక న్యూక్లియర్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా తయారు చేయడం మనం న్యూక్లియర్ రియాక్టర్ అంటాం. మన ఇండియాలో కూడా తమిళనాడులో ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఉంది. అది మా న్యూక్లియర్ అంటే యురేనియం లేదా థోరియం తీసుకుని మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. దాని గురించి అక్కడ తమిళనాడులో ఒక పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. ఇక్కడ తమిళనాడు అని తెలుసుకున్నది ఏ డిస్ట్రిక్ట్ అని తెలియదు, నాకు అంత ఐడియా లేదు. అక్కడ ఊరోళ్ళు అంటే అక్కడ ఉన్న విలేజ్ పీపుల్ అక్కడ చాలా పెద్ద ప్రొటెస్ట్ చేసిండు. అంటే రివాల్డ్ అంటే గవర్నమెంట్కి అగెనిస్ట్ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ యురేనియం అయినా థోరియంలోకి వెళ్ళైనా ఆల్ఫా బీటా గామా రేస్ ఎవాల్వ్ అవుతాయి కాబట్టి క్యాన్సర్ వస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళు అర్థం చెప్పారు. అప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏం లేదు, అది న్యూక్లియర్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఇంకా మనకు అట్లాంటి చాలా ఉన్నాయి. చైన్ రియాక్షన్ అంటే మన న్యూక్లియర్ ఫ్యూజన్ లేకుండా చైన్ రియాక్షన్ కూడా ఉంటుంది. చైన్ రియాక్షన్ అంటే మనము మీకు అణుబాంబు తెలుసా, అంటే లైక్ హైడ్రోజన్ బాంబు ఏంటి అంటే మీరు అలాకి వెళ్ళి అంటే హైడ్రోజన్ బాంబు ఏంటి అంటే ఇప్పుడు ఇది ఒక బాంబు ఇట్లా దీనికి 4 బాంబ్స్ కనెక్ట్ ఉంటాయి. ఇలా మళ్ళీ దీంట్కి వెళ్ళి 4 బాంబ్స్ అట్లా అన్ని దానికి వెళ్ళి 4 బాంబ్స్ ఇలా పడుతూ ఉంటాయి మీదికి. అంటే వాళ్ళల్లో ఈ ఎక్కువ చైన్ రియాక్షన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. దీన్ని మనము ఆపలేము. మనం ఇది ఎక్కడాక ఏం చేద్దాం మనకు కూడా తెలియదు. ఇట్లాంటి చైన్ రియాక్షన్ బాంబ్స్ అనేవి అంటే మనం న్యూక్లియర్ బాంబ్స్ కూడా ఉంటాయి, ఇట్లాంటి చైన్ రియాక్షన్స్ బాంబ్స్. కాకపోతే ఇవి హై సెన్సిటివ్, ఇవి ఆల్ఫా బీటా గామా రేస్ని బాగా ఎవాల్వ్ బయటికి వస్తాయి వీటికి వెళ్ళి. ఇది చాలా డేంజర్. మనం ఇప్పుడు ఏం చూస్తాం, షీల్డింగ్ అనేది చూస్తాం. మనకు న్యూక్లియర్ రియాక్టర్లలో షీల్డింగ్ అనేది ఒకటి ఉంటుంది. షీల్డింగ్ అనే ఒక థింగ్ ఉంటుంది, అంటే ఒక కాంపోనెంట్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే మనము న్యూక్లియర్ రియాక్టర్లో మనం న్యూక్లియర్ ఎనర్జీని తయారు చేసేటప్పుడు
న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి తయారు చేసేటప్పుడు ఆల్ఫా బీటా గామా రేస్ అనేది ఎవాల్వ్ అవుతాయి. దానివల్ల చాలా ప్రాబ్లం వస్తుంది కాబట్టి షీల్డింగ్ అనేది ఉపయోగిస్తారు. షీల్డింగ్ అంటే ఏంటిదంటే న్యూక్లియర్ రియాక్టర్లో ఇట్లా ఎనర్జీ కన్వర్ట్ అవుతున్నప్పుడు ఆల్ఫా బీటా గామా రేస్ ఎవాల్వ్ అవుతాయి కాబట్టి ఆ రేస్నవి బయటికి రాకుండా లోపలనే ఆపేస్తాయి. కానీ అంటే 100% ఆపలేవు, 99.99% ఆపుతాయి. అంటే అంత గ్యారంటీ ఉండదు. కానీ ఇప్పుడు వరకు అయితే ఇది షీల్డింగ్ అనేది వచ్చింది, కానీ ఎక్కువ అంతా యూజ్ చేయరు ఇది. థ్యాంక్ యూ గైస్, దిస్ ఈజ్ అవర్ nuclear physics. Thanks for listening. Please subscribe to my channel.